అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లా, నా యొక్క ప్రయాణం కడప యొక్క ప్రయాణం మొదలైంది. విజయవాడ నుండి నేను బయలుదేరాను. కాస్త సమయం గడిచిన తర్వాత అల్హమ్దులిల్లా ఇక్కడ నా యొక్క సహోదరుడు, నా యొక్క మిత్రుడు, నా యొక్క పాత స్నేహితుడు హాఫీజ్ అబ్దుల్ హమీద్ దగ్గరికి రావడం జరిగింది. గురువుగారు అంటే నా యొక్క సహోదరుడు ఇక్కడ చిలకలూరుపేటలో ఇమామత్ చేయడం జరుగుతుంది. సహోదరుడితో కలిసిన తర్వాత ఇషా నమాజ్ కూడా చదువుకున్నాను. ఇషా నమాజ్ తర్వాత నా యొక్క మిత్రుడి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత భోజనం అన్నీ చేసిన తర్వాత 11 గంటలకి మా యొక్క ప్రయాణం చిలకలూరుపేట నుండి మొదలైంది. అల్హమ్దులిల్లా, మధ్యలో డ్రైవర్ గారికి నిద్ర వస్తుందని చెప్పి ఆయన మధ్యలో కారు ఆపడం జరిగింది. కారు ఆపి ఆయన టీ తాగారు. ఈ యొక్క సంఘటన మీరు అందరూ చూస్తున్నారు. అల్హమ్దులిల్లా, మనతో పాటు ఒక ముఫ్తీ గారు, ఒక హాఫీజ్ గారు, అదేవిధంగా కొంతమంది మన యొక్క మిత్రులు, మన యొక్క సబ్స్క్రైబర్స్, వీళ్ళందరూ కూడా మనతో రావడం జరుగుతుంది. ఆ తర్వాత మేము మధ్యలో ఆగాము బద్వేల్ దగ్గర. బద్వేల్లో అల్హమ్దులిల్లా మన యొక్క ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ సాబ్ గారు, ఆయన యొక్క మిత్రుడైన ఒక ముఫ్తీ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఇక్కడ మా కోసం స్టే చేయడానికి ఒక మస్జిద్ని కూడా, ఒక మదర్సాని కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ మేము కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ అల్హమ్దులిల్లా ఫజర్ నమాజ్ యొక్క సమయం అయ్యింది. మాషా అల్లా, మస్జిద్ అయితే చాలా అద్భుతంగా, చాలా అందంగా నిర్మించబడింది. ఇది చాలా పాత మస్జిద్. అల్హమ్దులిల్లా, ఈ యొక్క మస్జిద్లో మేము ఫజర్ నమాజ్ చదువుకున్నాము. ఆ తర్వాత అల్హమ్దులిల్లా మళ్ళీ మా యొక్క మధ్యలో మషూరా జరిగింది. మషూరా తర్వాత మేము నిర్ణయించుకున్న విషయం ఏమిటి అంటే, ఇన్షాల్లా 8 గంటలకి మళ్ళీ ఇక్కడ నుండి ప్రయాణం మొదలవుతుంది. ఎందుకు అంటే మేము 11 గంటలకి 12 గంటలకి బయలుదేరదాం అనుకున్నాము. కానీ జనాభా ఎక్కువ వచ్చే యొక్క అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పి మాకు ఒక సూచన వచ్చింది. అదేవిధంగా మాకు ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది. అల్హమ్దులిల్లా, జమియాతుల్ ఉలమా హింద్ యొక్క అధ్యక్షులు హజరత్ మౌలానా అర్షద్ మదనీ దామత్ బర్కాతుహుం గురువు గారు చెప్పిన మాట 5 లక్షల మంది రావాలని చెప్పి. కానీ అల్హమ్దులిల్లా, మన యొక్క ధార్మిక పండితులు, మన యొక్క జమియాతుల్ ఉలమా హింద్ యొక్క పెద్దవారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క సాయశక్తుల ప్రయత్నం చేసి అల్హమ్దులిల్లా మాకు వచ్చిన మెసేజ్ ప్రకారంగా 5 లక్షలు కాదు, దానికి ఎక్కువగా, అంటే దానికి డబల్గా 10 లక్షల మంది, దానికన్నా ఎక్కువ మంది వచ్చే ఒక అవకాశం ఉంది. అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా, చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇన్షాల్లా యొక్క ఏదైతే ప్రయాణం ఉందో ఆ ప్రయాణం, అదేవిధంగా ఆ యొక్క సభ జరిగేంత వరకు తెలియదు ఎంతమంది వస్తున్నారు అని చెప్పి. సో ఇంతవరకు అయితే ఈ యొక్క ప్రయాణం సాగింది. ఇన్షాల్లా ఆ తర్వాత ఏదైతే ప్రయాణం జరుగుతుందో, ఏదైతే సంఘటనలు మన ముందుకు వస్తాయో అవన్నీ కూడా ఇన్షాల్లా మీ అందరికీ తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇస్లాం గురించి, మన యొక్క ధర్మం గురించి తెలుసుకుంటూ ఉండండి. దీని వలన మీకు, మీ యొక్క పిల్లల భవిష్యత్తుకి చాలా లాభం కలుగుతుంది ఇన్షాల్లా. మీ అందరూ మీ యొక్క ప్రత్యేకమైన దుఆలను నా కోసం కూడా దుఆ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.